శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి మార్చి 1 నుంచి స్వచ్ఛమైన నీరందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 7 మండలాల పరిధిలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ సురక్షిత జలం అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి 2వ దశలో భాగంగా వచ్చే 3 ఏళ్లలో 1,20,000 బోర్లు వేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జలసిరి పథకం అమలు తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. పల్లెల్లో నీటి సౌకర్యాలపై మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించారు. వేసవిలో కాలుష్య జలాలతో గిరిజనులు రోగాల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి అమలు ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సహా రాష్ట్రంలోని ఫ్లోరైడ్ ప్రాంతాలను గుర్తించి సురక్షితమైన నీరు సరఫరా చేస్తామన్నారు. గనులు తవ్వే ప్రాంతాల్లో నీరు కలుషితమవుతోందని, అలాంటి చోట్ల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ప్రజారోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని, ఎంత ఖర్చైనా వెనకాడేదే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే నాబార్డు నుంచి నిధులు తెస్తామన్నారు. ప్రస్తుతానికి గనులున్న ప్రాంతాల్లో గనుల శాఖ, గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖ నిధులు ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. జల కాలుష్యాన్ని సహించబోమని, కారకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో ఎద్దడి ఉండే పల్లెలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని చంద్రబాబు తెలిపారు. వాటర్ ఆడిటింగ్పై కేపీఎంజీ ప్రాజెక్టు రిపోర్టును సూచనప్రాయంగా ఆమోదిస్తున్నామని, వచ్చే మంత్రివర్గ భేటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాల వారీగా జలవనరులపై బృహత్ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అందుబాటులోని రిజర్వాయర్ల ద్వారా ఎంత నీరు ఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు, నీటి పథకాల స్థితిగతులను పరిశీలించి మ్యాపింగ్తో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 30,000, వచ్చే ఏడాది 60,000 గొట్టపు బావులు తవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. బోర్లను జియో ట్యాగింగ్ చేసి వివరాలను ఆన్లైన్లో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ జలసిరి అమలు తీరును ఇక మీదట ప్రతి నెలా సమీక్షిస్తానని చెప్పారు.